హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యములు పుస్తకం నుంచి దేవుడిచ్చే అద్భుతమైన కార్యముల గురించి, తర్వాత జరిగిన గొప్ప గొప్ప సూచక క్రియల గురించి మనం చర్చించుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా మనం చర్చించుకునే అంశాలు కూడా చాలా ఉన్నతమైనవి. మనకు ఈ ప్రస్తుత అంత్య దినాల్లో ఉన్న మనకు కూడా ఎంతగానో కావలసినవి. ఎందుకనేది చకచక చూసుకుందాం. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయా లేదా, పరిశుద్ధాత్మ యొక్క అనుభూతి ఇప్పుడు కూడా మనకు అవసరమా లేదా, లేదా పరిశుద్ధాత్మ కార్యాలు నేను ఒక పర్సన్గా చేయొచ్చా, దానికి అవకాశం ఉందా లేదా, ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలు ఈరోజు మనం తెలుసుకుందాం. వాటికి సమాధానాలను మనం వెతుకుతూ ముందుకు వెళ్దాం. మనం అపోస్తుల కార్యం అంతా కూడా మనం గమనించినప్పుడు 20కి పైగా సూచక క్రియలు, గొప్ప గొప్ప సూపర్ న్యాచురల్ యాక్టివిటీస్ జరిగినట్టుగా మనం చూడవచ్చు. అంటే సాధారణంగా జరిగే వాటికి వ్యతిరేకంగా దేవుని మాట చొప్పున అక్కడ ప్రకృతి దేవుని మాటకు లోబడడం, తర్వాత స్వస్థతలు జరగడం, చనిపోయిన వారు సైతం తిరిగి లేవడం, తర్వాత ప్రకృతి కూడా వీరికి సహకరించి అక్కడ జైల్లో ఉన్నవారు విడుదల పొందడానికి కానీ ప్రతి చోట కూడా చాలా ఈవెంట్స్ జరిగినాయి. ఇవి సుమారు 20కి పైగా ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరిగినట్టుగా మనం చూడొచ్చు రికార్డెడ్గా. మరి ఇప్పుడు అంత్యదినాల్లో ఉన్న మనం కూడా అటువంటి గొప్ప కార్యాలు మన ద్వారా జరగాలంటే ఏం చేయాలి చూద్దాం రండి. ఇక్కడ అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి అక్కడ ఉన్న ఆ కాళ్ళు లేని అతనిని వీళ్ళు ఆయన పైకి లేపి నడిపించినట్టుగా చూస్తున్నాం. స్వస్థత ఎందుకు జరిగింది, అక్కడ ఎలా జరిగింది అని అంటే యేసుక్రీస్తు నామంలో స్వస్థత జరిగింది. ఆమెన్. ఎందుకు యేసుక్రీస్తు నామం అక్కడ హైలైట్ అవ్వాలి? స్వస్థత ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగాలి అని అంటే యేసుక్రీస్తుకి మహిమ కోసం అక్కడ స్వస్థత జరగాలి. ఇక్కడ కార్యం జరిగినప్పుడు అనేకుల మధ్యలో ఈ కార్యం జరిగింది. ఆ స్వస్థత అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమునకున్న శక్తిని గురించి తెలుసుకునే విధంగా కార్యం జరిగింది. ఇది మొదటిదండి తెలుసుకోవాల్సింది. ఒక కార్యం జరగాలి అనంటే, లేదా ఒక కార్యం జరుగుతుంది అనంటే ఒక సేవకుడో సేవకురాలో లేకపోతే ఒక సంఘ పెద్దో తను కాదు అక్కడ హైలైట్ అవ్వాల్సింది. నేను చేశా, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత జరిగింది, నేను చెయ్యి పెడితే వాళ్ళకున్న వ్యాధి తొలగిపోయిందనే స్టేట్మెంట్స్ పాస్టర్ గారు వాళ్ళు టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ మనం గమనిస్తూ ఉంటాం. నిజంగా నేను చేస్తే కాదండి, అది నా ద్వారా దేవుడు జరిగించాడని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. దేవుడు జరిగించాడు, మధ్యలో నేనెవరిని? ఇక్కడ పేతురు అంతగానో అంత గొప్ప కార్యం చేసి కూడా ఏమంటున్నారు, నేను చేశా అని ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చుకోవట్లే. దేవుని నామం కోసం ఒక వ్యక్తి నిలబడుతున్నట్లయితే, దేవుని నామం మహిమార్థమై అక్కడ ఒక స్వస్థత కానీ ఒక కార్యం కానీ అవసరం ఉన్నట్లయితే దేవుడు ఎవరినైనా కానీ వాడుకోగలరు. ఆమేన్. అది నువ్వు కాదు, నేను కాదు, ఒక చిన్న పిల్లవాడు కాదు, పెద్దవాళ్ళు, వయసుతోటి సంబంధం లేదు, కులం గోత్రంతో సంబంధం లేదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వారు ఏ దేశమో అని వాళ్ళ చర్మం రంగునికి కూడా సంబంధం లేనే లేదు. ఎవ్వరు ప్రార్థన చేసినా దేవుని నామమునికి మహిమకరంగా ఏదైనా జరగాలి అని దేవుని చిత్తం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అక్కడ కార్యం జరుగుతుంది. తరువాత నా దగ్గరికి ఎవరో వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, చక్కగా ఒక మంచి అనుకోని ఒక సంఘటన వాళ్ళ జీవితంలో జరిగింది, వాళ్ళ జీవితం మారిపోయి గొప్పగా అభివృద్ధి చెందారు అనుకుందాం. అప్పుడు నేనేం సాక్ష్యం చెప్పాలి? దేవుడు వారి జీవితాన్ని గొప్పగా దీవించారని చెప్పాలి. అట్లా కాకుండా ఇంకా నలుగురు నా దగ్గరికి రావాలని నేనేం చెప్పుకుంటా? నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చినాయి, మీరు కూడా రండి నా దగ్గరికి, మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తా, వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా మీరు దీవెన పొందుకుంటారని స్టేట్మెంట్ ఇస్తా. ఇది తప్పు. చేయాల్సిందేంటి? దేవుని ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడ్డారని చెప్పినప్పుడు స్వస్థత కార్యాలు కావచ్చు, అదెంత భయంకరమైన కార్యమైనా జరుగుతుంది. మరి ఇప్పుడు మనకెందుకు జరగట్లేదు అంటే ఇదే తప్పు, ఇదే జరుగుతున్న సమస్య. జరిగేదంతా కూడా పబ్లిసిటీ. ఏదన్నా జరిగింది, ఏదన్నా కొంచెం మంచి జరిగింది అని అంటే
నా ద్వారానే జరిగింది, నా వల్ల జరిగింది, నేను చేస్తే జరిగిందని మనం చెప్పుకోవటం వల్ల సెల్ఫ్ ప్రొక్లమేషన్ అన్నమాట. నాకు నేను చెప్పుకోవడమే, నేనే చేశా అనే విధంగా దేవుడిని ఎక్కడో మూలకు పెడుతున్నారు. అందువలనే ఇప్పుడు స్వస్థత కార్యాలు కానీ ఆశ్చర్యకరమైన కార్యాలు కానీ ఏది కూడా మనం చూడలేకపోతా ఉన్నాం. 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదామండి. 6వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్యన మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీయులనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటల యందును అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి అని ఇక్కడ రాయబడి ఉంది. స్టెఫెను వాదించటం ద్వారా వాళ్ళు తెలుసుకుంది ఏంటి అని అంటే స్టెఫెనులో ఉన్న ఆత్మను ఎదిరించలేకపోయారు. అంటే స్టెఫెనును ఒక ఆత్మ నడిపిస్తుందని వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు నేను ఒక డిబేట్కి వెళ్ళాను అనుకోండి, నేను ఎంత చదివాను, నాకు ఇంత వాక్చాతుర్యం ఉంది, నేను అన్ని దేశాలు తిరిగాను, లేకపోతే ఇంతమందిని నేను మార్చానని ఈ మాటలే వినిపిస్తున్నాయి. కానీ దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నానని ఎదుటి వాళ్ళు గమనించలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నేను గొప్ప అవ్వాలి, ఈ డిబేట్లో నేను గెలవాలి, లేదా అక్కడికి వెళ్తే అందరు నన్ను గౌరవించాలి, ఇందుకే మనం స్వస్థత జరగాలని అనుకుంటా ఉంటాం. ఏమైనా ఒక పాస్టర్ గారు 1 సంవత్సరం అంతా కూడా ఒక విలేజ్కి సువార్త నిమిత్తం వెళ్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. కష్టపడుతున్నారు, వెళ్తున్నారు, ప్రతి వారం, ప్రతి విశ్రాంతి దినం అని లేదు, ఇంకా ఏదైనా సెలవు దినాలని లేదు, ప్రతిరోజు కూడా ఆయనకి అవకాశం కుదిరినప్పుడల్లా వెళ్తూ క్రమం తప్పకుండా సువార్తను పరిచర్యను జరిగిస్తూ ఉన్న ఒక సేవకునిలో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నా ద్వారా ఒక కార్యక్రమం ఏదైనా జరిగిస్తే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని గురించి తెలుసుకుంటారనే ఒక ఆసక్తి కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారండి, కనిపెట్టుకుని ఉంటారు. దేవుడు ఒక కార్యమన చేసి ఈ జనులు నా ద్వారా మరి దేవుని ద్వారా నేను నడిపించబడుతున్నానే విషయం గమనిస్తే వీళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారే అనే ఒక ఆలోచన ప్రతి ఒక్క సేవకునికి ఉంటుంది. ఒక సేవకునికి ఆ విధంగానే పరిచర్య ప్రారంభమైంది. సంవత్సరం తర్వాత అనుకోకుండా అక్కడ ప్రార్థన జరిగినప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఇంకా అందరూ కూడా వదిలేసుకున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్నారు. ఈ స్వస్థత పొందుకున్న విషయం ఆ గ్రామం అంతా కూడా వ్యాపించింది. అందరూ తెలుసుకుంటున్నారు, అయ్యో ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత చనిపోతాడని వదిలిపెట్టిన ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి బ్రతికాడు అని తెలుసుకున్న వెంటనే ఏ చిన్న సమస్య వచ్చినా పాస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే ఆయన బ్రతికారట కదా, మాకు కూడా ఒక సమస్య ఉంది, ప్రార్థన చేయండి. ఈ పాస్టర్ గారు కూడా మెల్లగా అలవాటు అయిపోయారు. అందరూ వచ్చి మీరు ప్రార్థన చేస్తే ఏదో జరిగిందట అని వాళ్ళు అంటుంటే ఆయన కూడా ఆహా నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది, నా ద్వారా జరుగుతుంది. వెంటనే మార్పు వచ్చేసింది. కొంతకాలానికి ఒక చర్చ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 100 మందికి పైగా సంఘస్థులు రావడం, రెగ్యులర్గా రావడం మొదలైంది. ఆ ఒక్క గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రావడం మొదలైంది. ఎవరు వచ్చినా ఏమంటున్నారు, అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత కార్యం జరగాల్సిందే అనే స్టేజ్కి అక్కడ వచ్చింది. అయ్యగారికి వెంటనే గర్వం పెరుగుతూ 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 పాస్టర్ గారు అయినప్పటికి కూడా ఒక స్థాయికి వెళ్ళిపోయారు. ఎట్లా అంటే నేను ప్రార్థన చేస్తే స్వస్థత కార్యం, నేను చేయబెడితే కార్యం జరుగుతుంది అనే స్టేజ్కి ఆయన వెళ్ళిపోయారు. క్రమంగా ఎవరిని పక్కన పెట్టేశారు అంటే స్వస్థతను అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వారు పక్కన పెట్టేశారు. వాళ్ళకి తెలియలేదు. క్రమంగా పాస్టర్ గారిని హైలైట్ చేస్తూ నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టేసిన పరిస్థితి. అందుకనే కొంతకాలానికి ఆ సంఘంలో విభేదాలు, గొడవలు, కలహాలు, కల్లోలాలతోటి సంఘమంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నది సేవకుని నమ్ముకున్నారు, దేవుణ్ణి కాదు. దేవుని మీద ఆధారపడాల్సిన వాళ్ళు సేవకుని మాత్రమే నమ్మి ఆయన మాకుంటే చాలు అనుకున్నారు. సంఘము పూర్తిగా పాడైపోయింది. అందుకే అటువంటి స్వస్థత కార్యాలు ఇప్పుడు జరగడం లేదు.
మనం గర్విష్ఠులుగా మారి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి స్వస్థత కార్యాలు మనం చూడలేకపోతా ఉన్నాం. ఇక్కడ స్టెఫెన్ అయితే తను స్వస్థత కార్యాలు, సూచక క్రియలు జనులందరి ముందు చేసి కూడా పరిశుద్ధ ఆత్మను అక్కడ హైలైట్ చేశారు. నీ పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరైనా పొగిడిన వెంటనే లోపటి నుంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? అంటే నా ద్వారా జరిగింది, నేనే గొప్ప అనే ఉద్దేశం ఒకవేళ నీకు వస్తున్నట్లయితే ప్రియ సహోదరుడ, సహోదరి, ఒకసారి మనం సరి చేసుకుందాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇక్కడ దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఒక లిమిట్ అనేది లేకుండా ఒక్క రోజులోనే 5,000 మంది మారడం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ కార్యము ఏం చేస్తుందంటే మనుషుల జీవితాలను మారుస్తుంది. అది ఒక సేవకుని ద్వారా జరిగితే అది సేవకునికి కాదండి అందాల్సిన ఘనత అంతా కూడా. దానివల్లనే గొప్ప గొప్ప సేవకులు కిందకి నెట్టివేయబడతా ఉన్నారు. దానివల్లనే ఒకప్పుడు గొప్పగా వెలిగిన సేవకులు ఈరోజు నేను వెళ్ళి అక్కడ చేశా, నా ముందు వాళ్ళు మోకాళ్ళు వేశారు, నా ముందు మోకరించి ప్రార్థన చేయించుకున్నారు, నా చెయ్యి పెడితే చాలని ఎదురు చూశారని స్టేట్మెంట్లు ఇచ్చిన గొప్ప గొప్ప సేవకులు ఈరోజు కనుమరుగైపోయారు. వాళ్ళకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఎందుకు అనంటే కార్యం జరిగిందేమో పరిశుద్ధాత్మ ద్వారా. నిజమైన దేవుని ద్వారా కార్యం జరిగితే ఆ ఘనతను, మహిమను సేవకులు కానీ, ఆయన పరిచారకులు కానీ, విశ్వాసులు కానీ కోరుకోవడం వల్ల కార్యాలకి మనం దూరం అయిపోతూ ఉన్నాం, దేవుని దుఃఖపెట్టిన వాళ్ళం అవుతా ఉన్నాం. ఇక్కడ కష్టపడి మనం రోజంతా వాక్యం చెప్తే కనీసం ఒక్కరు కూడా పూర్తిగా వినని పరిస్థితి. కానీ ఒక్కరోజు వాక్యం విని పురుషులు మాత్రమే 5,000 మంది అంట. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఎంత ఆశ్చర్యం అండి. 5,000 మంది ఒక సంఘంలో ఉంటే ఆ సంఘం ఎంత బలంగా ఉంటుంది, ఆ పాస్టర్ గారికి ఎంత సపోర్ట్ దొరుకుతుంది సువార్త నిమిత్తం కదా. ఊహించుకోవడానికి ఎంత గొప్పగా ఉంది. 100 మంది వచ్చినా చాలు అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఒక్క రోజు వాక్యం విని 5,000 మంది పురుషులు మాత్రమే. మళ్ళీ ఇక్కడ లెక్క చిన్నపిల్లలు, తర్వాత స్త్రీలని, వృద్ధుల్ని లెక్క పెట్టాల. పరిశుద్ధాత్మ కార్యం ఆ విధంగా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 16వ అధ్యాయము 16, 15 వచనాలు కూడా చూద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న అధికారమును ప్రచురపరచడం కోసం కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. పరిశుద్ధాత్మ కార్యం ఎందుకు జరుగుతుందంటే మొదటగా మనం చూసినప్పుడు దేవుని నామం నిమిత్తము, తర్వాత కేవలం ఆయన మహిమ నిమిత్తమైతేనే జరుగుతావి. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న కనిపించే వాటికిని కనిపించని వాటికిని కూడా అధిపతి అయిన ఆ దేవుని నామ మహిమార్థము, ఆ దేవునికి ఉన్న శక్తిని కనపరచడం కోసం పరిశుద్ధాత్మ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. 16వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానునికి బహులాభము సంపాదిస్తున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇక్కడ సోద చెప్తున్న ఆ చిన్న దాని గురించి ఉన్నదన్నమాట. వీళ్ళు రాగానే అగో దేవుని సేవకులు వచ్చారు అని చెప్పని పుతోను ప్రవచనం చెప్తా ఉన్నది. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, వీళ్ళు వచ్చి ప్రవచనాలు చెప్పినప్పుడు, దేవుని సేవకులు వచ్చి ప్రవచనాలు చెప్పినా కూడా ఆ పుతోను తర్వాత దేవుని సేవకులు ఇద్దరు ఒకటే అనే ఉద్దేశం అందరిలో కలగొచ్చు. అందుకనే నిర్మోహమాటంగా ఆ చిన్నదానిలో ఉన్న పుతోనును వెళ్ళగొట్టడం జరిగింది. అంటే దయ్యాలపైన, దురాత్మలపైన అధికారము దేవునిదే అని తెలియజెప్పడానికి అక్కడ కార్యం జరిగింది. ఆ కార్యాన్ని బట్టి అక్కడ ఆ యజమానుడి కోపం వచ్చేసింది. ఒక చిన్నదానిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టారని సంతోషం లేదు, ఆయనకు వచ్చే ఒక ఆదాయ మార్గం పోయిందే అని చెప్పని కోపం వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి జైల్లో పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు లాభ సాధనానికి వ్యతిరేకంగా కూడా ఉంటాయండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తులు వాక్యం చెప్పినప్పుడు చాలామందికి ఆటంకంగా ఉంటుంది. మీరు అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అని చెప్తారు వాళ్ళు. మీరు ఇట్లుంటే మంచిది కాదని చెప్తారు. మీరు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే మంచిది కాదంటారు. మీరు ఇట్లాంటి మ్యూజిక్ వినడం, ఇట్లాంటి మూవీస్ చూడడం మంచిది కాదని చెప్తారు. కష్టంగా అనిపిస్తుంది. మీ జీవన విధానం ఇలా ఉండకూడదని చెప్తారు. కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి.
సేమ్ ఇక్కడ ఉన్న యజమానులాగానే అది అంగీకరించలేరు. దురద చెవులు కలిగిన వారే వాళ్ళని ఆనందపరిచే వాక్యాలు చెప్తే మాత్రం చాలా సంతోషంగా అంగీకరిస్తారు. పాస్టర్ గారు చాలా మంచి చూడండి, మా పాస్టర్ చాలా గొప్పోడండి అంట. ఆ గొప్పలకి, ఆ పొగడ్తలకి లొంగిపోయిన సేవకులు కూడా మీరు ఇట్లుంటే చాలు సిస్టర్ గారు, మీరు ఇట్లా చేస్తే మంచిది బ్రదర్ గారు అని చెప్తారు. వాళ్ళ చెవులకు అది మంచిది, కానీ దేవుని ఎదుట అది అస్సలు మంచిది కాదండి. వాళ్ళని తెలిసి మనం పరిశుద్ధాత్మ నుంచి దూరంగా పంపిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుభవించవలసిన వాళ్ళని మనం దూరంగా పంపిస్తున్నాం. భయభక్తులకు దూరంగా నెట్టేస్తున్నాం. కొర్నేలి అయితే తన కుటుంబస్తులందరినీ కూడా భయభక్తుల్లో పెంచుతూ ఉన్నారు. తన వంశము యేసుక్రీస్తు వంశావళికి సంబంధం లేనేలేదు, చాలా దూరం వాళ్ళు. కానీ తను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీతిగా ఉండటం నేర్చుకున్నారు కొర్నేలి. దేవునికి దగ్గరగా ఉండటం నేర్చుకున్నారు. దేవుని కార్యాలను చూడాలన్న ఆసక్తితోటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఉద్యోగం గురించి ఆలోచించలేదు. తన ఇంటికి నలుగురిని పిలుచుకొని సువార్తను అందించడానికి సహాయపడ్డారు. సేవకులను గౌరవిస్తూ వాళ్ళ పాదాల మీద పడుతూ ఉన్నారు. తనను తాను తగ్గించుకున్నారు. అది నిజమైన పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా వచ్చే విధానం. మరి మనం ఎట్లా ఉంటున్నాం? సేవకులను ఎంతగానో గౌరవిస్తున్నాం. సేవకుడు ఏదైనా కఠినంగా చెప్తే ఆ చర్చికి పోవడం మానేస్తాం. లేదా ఒక సేవకుడు మనకి వ్యతిరేకంగా రోజు మనకి అభ్యంతరకరంగా వాక్యాలు చెప్తున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలని ప్రయత్నం చేయకుండా పాస్టర్ని మార్చేద్దామని చూస్తాం. మేము కూడా అటువంటి పరిస్థితులు చాలా ఎదుర్కొంటా ఉన్నాం. ఒత్తిడి తీసుకొస్తారు, అధికారుల నుంచి ఒత్తిడి తీసుకొస్తారు. తర్వాత నలుగురిలో ఆ పాస్టర్ గారి మీద నిందలు వేయాలని చూస్తూ ఉంటారు. మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా సేవకులను కూడా మనం చెడ్డగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజంగా అది పుతోను పని, దెయ్యం పట్టిన పని. అది మనం చేయకూడదండి. అటువంటి దెయ్యాల మీద కూడా అధికారం ఎప్పటికీ కూడా దేవునిదే అని మనం చూపెట్టాల్సిన వాళ్ళం మనం. అదేవిధంగా 5వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఒకసారి అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి గమనిద్దాం. అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళ గురించి మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు వినుండొచ్చు. వాళ్ళు దేనికి ఎగ్జాంపుల్గా ఉన్నారు అని అంటే, నిజంగా భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒక్కరైనా నీతి వైపు నిలబడితే బాగుండేదండి. అందరూ కూడా సువార్త నిమిత్తము వాళ్ళకున్నవన్నీ కూడా అమ్మి సువార్తను ప్రోత్సహించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ భార్యాభర్తలు కూడా మంచి ఉద్దేశంతోనే వాళ్ళు అమ్మారు. వాళ్ళ పొలాన్ని అమ్మారు, కొంత మొత్తం తీసుకొని వచ్చి ఇచ్చారు. అప్పుడు సేవకుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పుండాలి? మొత్తం ఇదేనా అమ్మినప్పుడు వచ్చింది అని అడిగినప్పుడు మా కోసం కొంచెం ఉంచుకున్నామంటే ఏమీ వాళ్ళు అభ్యంతరకరంగా ఏమీ అడగకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళేం బాధపడకపోయి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఎదుట భర్త అననీయ ముందు అబద్ధం చెప్పాడు. ఇంతే, ఇంకా మాకు వచ్చింది, మా దగ్గర ఏం లేదని వెంటనే అక్కడే పడి చనిపోయాడు. తీసుకెళ్లారు. ఆయన్ని పూడ్చిపెట్టిన 1 hour తర్వాత తన భార్య మెల్లగా వచ్చింది, భర్త ఇంకా రావట్లేదు ఏంటి అని. అప్పుడు మళ్ళీ అడుగుతూ ఉన్నారు సేవకుడు, ఏంటి మీకు అమ్మితే వచ్చింది ఇదేనా అని అడిగితే, అవునండి ఇదే. మళ్ళీ ఆమె కూడా అదే అబద్ధం. అయ్యో, ఎందుకు మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా సాక్ష్యం చెప్తున్నారు అని, అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు శాపం పొందుకొని ఆమె కూడా అక్కడే పడి చనిపోయినట్టుగా మనం గమనించవచ్చు. మనము చిన్నదే కదా అని అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఒక పాస్టర్ గారికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక సంఘస్థురాలకు కానీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటే చాలా సులువుగా చెప్పేస్తాం. వాళ్ళు మంచివారు కాదు అని నిరూపించడానికి ఎన్నైనా సాక్ష్యాలు మనం సృష్టిస్తూ ఉంటాం. ఎన్నైనా సృష్టించగలం మనకున్న పలుకుబడితోని, మనకున్న తెలివితేటలతోని, వాక్చాతుర్యంతోని. దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా అననీయ సప్పీరా లాంటి మరణం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ శాపం ఇన్స్టాంట్గా ఉన్నది, కానీ మన జీవితంలో మనం ఇంకా అనుభవించి చనిపోవాల్సిన పరిస్థితి కూడా దేవుడు తీసుకొని వస్తారు. దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత గొప్పగా మనల్ని ఆదరించే దేవుడు అయినప్పటికి కూడా నీతి న్యాయముల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని ఈ కార్యం ద్వారా జరిగింది. మనం అర్థం చేసుకోవచ్చు. అననీయ సప్పీరా అనే ఈ దంపతుల స్టోరీ మనందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం. పరిశుద్ధాత్మ కార్యాలు
పాజిటివ్ కోసమే కాదు, మనల్ని సరిచేయడానికి కూడా జరుగుతాయి. ఇక్కడ వాళ్ళు తప్పు చేసిన సంగతి అందరిలో కూడా తెలిసేటప్పటికి, అక్కడ సమాజ మందిరంలో అందరి ముందు జరుగుతున్న ఈవెంట్ కనుక మిగతా వాళ్ళు కూడా తప్పు చేయడానికి భయపడ్డారు. దేవుడు ఖచ్చితంగా తప్పును వ్యతిరేకించే దేవుడు మన దేవుడు. నీలో ఈరోజు ఏదైనా తప్పు ఉన్నదా, నీలో ఏదైనా పాపం ఉన్నదా ప్రియ సహోదరుడా సహోదరి, ఖచ్చితంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుని కార్యాల్లో ఇది కూడా ఖచ్చితంగా భాగమే. నలుగురు సరి అవ్వడానికి, ఒక 10 మందిని సరిచేయడానికి ఖచ్చితంగా దేవుడు కఠినమైన శిక్షలు కూడా తీసుకుని వస్తారు. ఆ రోజు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చిన్న అబద్ధమే కదా అని ఇంకెవరు కూడా అబద్ధం చెప్పడానికి ధైర్యం చేయలేదు. దేవుని యొక్క శక్తి ఎంత భయంకరంగా ఉంటుంది, దేవుని యొక్క ఉగ్రత ఎవరు కూడా తట్టుకోలేరు అనే ఆ పరిస్థితి వాళ్ళందరూ కూడా ఎదురుగా చూసినప్పుడు వాళ్ళల్లో ఇంకా పాపం చేయాలన్న ఆలోచన కూడా కొట్టివేయబడింది. పరిశుద్ధాత్మ కార్యాలంటే కేవలం స్వస్థతలు మాత్రమే కాదు, కరెక్షన్ కూడా ఉంటుంది, సరిచేయడం సరిదిద్దడం కూడా ఉంటుంది. అది కొంచెం కఠినంగా కూడా ఉంటుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము ఒకసారి గమనిద్దామండి. 9వ అధ్యాయం మొదటి వచనాలు చూద్దాం. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకు తన ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అంటే ఇదంతా కూడా ఈ అధ్యాయంలో సౌలు యొక్క కన్వర్షన్ ఏ విధంగా జరిగింది అని చెప్పడానికి. ఒక వ్యక్తి ఎంత మూర్ఖుడైనా, ఒక వ్యక్తి ఎంత కఠినుడైనా సరే, ఈవెన్ అతను ఎవరైనా చంపిన వ్యక్తి అయినా సరే, అంటే ఒక మర్డరర్గా ఉన్నప్పటికీ కూడా తనని దేవుడు వాడుకోగలరు. పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు భయంకరమైన కఠినాత్ముడుగా ఉన్న వ్యక్తి కూడా అదే దేవుని కోసం తన ప్రాణం ఇవ్వడానికి ప్రాకులాడే వ్యక్తిగా మారతారు. ఇవి నిజమైన పరిశుద్ధాత్మ కార్యాలు. మనం చూస్తున్నట్టు కర్చీఫ్లు ఇట్లంటే కింద పడిపోవడం అవి అఫ్కోర్స్ జరిగినాయి. పౌలు యొక్క కర్చీఫ్ తగిలి తర్వాత పేతురు ద్వారా ఇట్లాంటివి జరిగినాయి. కానీ అవి మాత్రమే పరిశుద్ధాత్మ కార్యాలను మనం లిమిట్ చేసుకోవద్దు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుభవించాలి అనుకుంటే నీ జీవితం లోపట మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం కాకుండా దేవుని ఆజ్ఞల చొప్పున వెళ్తూ దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తున్నట్లయితే, దేవునికి లోబడి మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లించే వాళ్ళుగా మనం ఉన్నట్లయితే, ఏది చేసినా ఆయన నామ మహిమ కోసం అది మనం చేస్తున్నట్లయితే కనుక నీ ద్వారా కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని చూడగలుగుతారు. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్.